హలో! హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తా. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో. లాస్ట్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో కంప్లీట్‌గా కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువ అయిపోయిందనమాట. కాకపోతే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవ్వడం వల్ల సో, ఇంకా కొంచెం మిగిలి ఉన్న ఈ కొంచెం కూడా సెకండ్ పార్ట్‌లో అంటే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నా. ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్ళి చూసేసేయండి. అప్పుడే మీకు మంచిగా అర్థమవుతది. అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్‌గా నీట్‌గా అర్థమవుతదనమాట. సో, ఈ ఫ్యాబ్రిక్ నేను ఎక్కడ తీసుకున్నా అనేది కూడా నేను ఆ వీడియోలో చాలా క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాననమాట. సో, ఒకసారి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతది. సో, ఇదైతే కనుక నేను మీషో తీసుకున్న. కాస్ట్ ఎంత, కోడ్ ఏంటి అన్నీ కూడా నేను అక్కడ ఆ వీడియోలో చూపించాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసేసేయండి. సో, ఈ ఫ్రాక్ అయితే కనుక ఈ విధంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగండి. నేను రిప్లై ఇస్తాను మీకు. ఓకే. సో, లాస్ట్ వీడియోలో అయితే కనుక ఇక్కడి వరకు కంప్లీట్ అయ్యింది. బాటమ్ పార్ట్‌కి లైనింగ్‌ని జాయిన్ చేసేసి పెట్టేసినాం. ఇక్కడి వరకు కంప్లీట్ అయింది. ఆ తర్వాత నుంచి ఇంకా నేను మళ్ళీ చూపిస్తా ఇప్పుడు. సో, ఇక్కడ దీనికి ఇక్కడ ప్లీట్స్ అయితే యాడ్ అవుతాయి. సో, ఇక్కడ బాటమ్ లెంత్ అయితే కనుక ఇక్కడ మెయిన్ క్లాత్ 20 ఇంచెసే ఉంది. అంతవరకే ఉంది. అంతవరకే తీసేసుకున్నాం. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఇది ప్యాంట్ క్లాత్. నేను ఇది పంజాబీ డ్రెస్ మెటీరియల్‌తోని కుడుతున్నా అనమాట. సో, ఇదైతే ప్యాంట్ క్లాత్. ఇది 2 మీటర్స్ ఉంది. ఈ 2 మీటర్స్ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి నీట్‌గా ఒకసారి. ఓకే. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎక్కడ మిడిల్‌లో ఫోల్డింగ్స్ అనేవి పడిపోకుండా లైక్ ముడతలు అనేది లేకుండా నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇంకొకసారి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఓకే. ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసేసేయాలి. ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు టోటల్ బాటమ్ లెంత్ 32 ఇంచెస్ ఖర్చులతో సహా కలిపి. సో, అక్కడైతే 20 ఇంచెస్‌కి తీసేసుకున్నాం. మిగిలిన 12 ఇంచెస్‌కి ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది ప్లీట్స్ కోసం కింద. ఇదే 12 ఇంచెస్‌ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో, నాకు ఈ లెంత్ కావాలి బాటమ్ లెంత్. మీకెంత కావాలి అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇంకొక పీస్ కూడా 12 ఇంచెస్‌కి మార్కింగ్ చేసేసుకోవాలి. సో, అక్కడ బాటమ్ పార్ట్‌లో గేరా అనేది తక్కువ వచ్చింది. 2 మీటర్సే వచ్చింది. ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉండడం వల్ల. సో, మనకి ఈ 2 మీటర్స్ ఈ 2 లేయర్స్ తీసేసుకున్నట్లయితే మనకి ప్లీట్స్‌కి సరిపోతది. ఎందుకంటే ఇది 2 మీటర్స్ కదా! 2-4 మీటర్స్ ఉంటాయి. అక్కడికక్కడికి ప్లీట్స్ పెట్టినట్లయితే మనకు కరెక్ట్‌గా సెట్ అయిపోతదనమాట. ఇంకా దీన్ని కట్ చేసేసుకోవాలి. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చూస్తేనే అర్థమవుతుంది మీకది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగండి. నేను డెఫినెట్‌గా రిప్లై అయితే ఇస్తా. ఓకే. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్‌ని ఒకదాంతో ఒకటి కలిపి జాయిన్ చేసుకోవాలి. ఓకే. పైన పీస్‌ని కట్ చేయకూడదు. అది మనకి హ్యాండ్స్‌కి అవుతది. సో, ఈ 2 పీసెస్ సరిపోతాయి. ఎందుకంటే గేర తక్కువ ఉంది కాబట్టి ఈ 2 పీసెస్ సరిపోతాయి. సరిపోకపోతే ఒకవేళ దాన్ని యాడ్ చేసుకోవచ్చు. సో, అది ఇప్పుడు వీటినైతే జాయిన్ చేసుకోవాలి. ఇట్లా పెట్టేసి మెయిన్ సైడ్ 2 కూడా లోపలికి ఉండేలా ఈ విధంగా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇటు చివర అటు చివర ఫోల్డ్ చేసేసి కుట్టేసేయాలి. ఓకే. ఆ తర్వాత పిన్ తీసుకొని ఈ విధంగా పాదంలో పెట్టేసేయాలి. పాదంలో పెట్టి పిన్ని కొంచెం పక్కకు అనుకుంటే మనం కుట్టేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే క్లాత్కి తగలకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఓకే. తర్వాత లూజ్ స్టిచ్ పెట్టేసుకొని ఇంకా నార్మల్గా కుట్టేసేయడమే.
ఇంకా నార్మల్గా కుడుతూ ఉంటే ఈ విధంగా గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, ఇట్లా ఒక 1/2 ఇంచ్ విడతలో కుట్టాలి. ఓకే, ఈ విధంగా మన దగ్గర క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు సో వెనకాల నుంచి ఫింగర్ని నొక్కి పట్టినట్లయితే ప్లీట్స్ అనేవి గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి దగ్గరగా వస్తాయి. సో క్లాత్ కూడా ఎక్కువ పడుతుంది అప్పుడు. సో లేదు క్లాత్ కొంచెమే ఉంది, అక్కడికక్కడికి అడ్జస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు వెనకాల నుంచి ఫింగర్ని నొక్కి పట్టనక్కర్లేదు. ఓకే, అక్కడికక్కడికి సెట్ అయిపోతుంది అనమాట. ఆ వచ్చే ప్లీట్స్ ఏవైతే ఉంటాయో అది సరిపోతుంది. సో లేదు నా దగ్గర కొంచెం ఎక్కువనే ఉంది, ఇంకా మళ్ళీ ఎందుకు వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఫింగర్ని ఇట్లా నొక్కి పట్టండి. కొంచెం ఎక్కువ పడుతుంది క్లాత్, గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి హెవీగా వస్తాయి, బాగా దగ్గరగా వస్తాయి. ఓకే, అండ్ ఫ్రంట్ నుంచి కూడా క్లాత్ని ఇట్లా వీడియో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఫ్రంట్ని నుంచి కూడా క్లాత్ని ముందుకు ఇట్లా పాదం కిందికి దొబ్బాలి. ఓకే, సో క్లాత్ అంతా ఇలా ముందుకు నెడుతూ ఉండాలి పాదం కిందికి. సో అప్పుడు మనకి హెవీగా వస్తుంది. ఇంకా క్లాత్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా గ్యాదరింగ్ ప్లీట్స్ అయితే పెట్టేసుకోవచ్చు. గ్యాదరింగ్ ప్లీట్స్ కొంతమంది మాకు రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో పాదం టైట్గా ఉన్నట్లయితే కనుక గ్యాదరింగ్ ప్లీట్స్ అయితే రావు. మీరు ఎంత పెట్టినా సరే, ఎన్నిసార్లు పిన్ పెట్టినా కూడా అవైతే రాదు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే పిన్ పెట్టడం సరిగ్గా సెట్ కాకపోయినా కూడా రావు. కాబట్టి మీరు 2-3 సార్లు 4-5 సార్లు అయినా పర్వాలేదు పిన్ తీసి మళ్ళీ పెట్టి ట్రై చేయండి. పిన్ తీసి మళ్ళీ పెట్టి ట్రై చేయండి. సో అట్లా వస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే సరిగ్గా పిన్ను అనేది లోపల సెట్ అవ్వకపోతే ఈ విధంగా గ్యాదరింగ్ ప్లీట్స్ అయితే రావు. కాబట్టి 2-3 సార్లు ట్రై చేయండి. మళ్ళీ ఇంకొకటి పాదం టైట్గా ఉంటే కూడా అస్సలు రావన్నమాట. ఓకే, ఇంకా మొత్తం కూడా ఇదే విధంగా ప్లీట్స్ని అయితే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇంకా మొత్తం కూడా కంప్లీట్గా ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి దీన్ని నేను కింద పెట్టి చూపిస్తా. సో ఇట్లుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని బాటమ్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. దీన్ని తీసుకొని ఇక్కడ బాటమ్ పార్ట్ ఉంది కదా, బాటమ్ పార్ట్ మెయిన్ సైడ్ వైపు నుంచే పైనుండి ఇట్లా ఒక చివరి నుంచి స్టార్ట్ చేయాలి. ఇట్లా దీనికి పైనుంచి 1/2 ఇంచు మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ కిందకు ఉండాలి, ఇది పైకి ఉండాలి. కరెక్ట్గా ఇప్పుడు కుట్టిన స్టిచ్ ఏదైతే ఉందో ఆ స్టిచ్ పైనుండే స్టిచ్ పడేటట్లు నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇంకా కంప్లీట్గా కూడా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ మెయిన్ క్లాత్ కిందకు ఉండేలా పెట్టేసి ఆ తర్వాత ఇప్పుడు పిన్ తీసేసి నార్మల్గా కుట్టేసేయడమే, ఇంకా టైట్ స్టిచ్ పెట్టుకొని. ఇప్పుడు దీనికి జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా టైట్ స్టిచ్ అయితే పెట్టాలి. ఓకే, ఇంకా కంప్లీట్గా కూడా చుట్టూ ఇదే విధంగా జాయిన్ చేసేసేయాలి అంతే.
సో మెటీరియల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి డ్రెస్ రెడీ అవుతుంది అంటే ఇంకా మనం ఏమీ ఆలోచించనక్కర్లేదు. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. సో ఈ డ్రెస్ అయితే ఇంకా కుట్టడం అయిపోయిన వెంటనే మా అమ్మాయి ఉంది కదా, మా అన్న కూతురు, తనకి వేసి చూసా అనమాట. ఎంత బాగుందో అసలు, చాలా క్యూట్గా ఉంది అసలు. ఇంకా పిల్ల సన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగుంది. లైక్ నేను అనుకున్న నడుము దగ్గర ప్లీట్స్ అయితే నేను కాస్త లావుగా ఉంటాను, ఇంకా నాకు అంత సెట్ కాదు అనుకున్నా. లావుంటే ఇంక ఈ డ్రెస్ తనకే ఇచ్చేద్దాం అనుకున్నా. కానీ అది వేసుకొని చూసిన తర్వాత ఇంకా నాకు ఇవ్వబుద్ధి కాలేదు. నిజంగా అంత బాగుంది. చాలా బాగుందనమాట. ఇంకా సరే తనకి ఇంకొకటైనా కొట్టిస్తానులే అని చెప్పేసి ఇంకా ఇది నేనే ఉంచేసుకున్నా అనమాట మళ్ళీ. చాలా బాగుంది డ్రెస్ అయితే. సో ఇంకా కంప్లీట్గా ఇట్లనే కొట్టేసేయాలి. ప్లీట్స్ అన్నిటిని కూడా చుట్టూ ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. నాకు డ్రెస్సెస్కి ఇట్లా క్లాత్ మందంగా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో మందంగా ఉన్న క్లాత్స్ కోసం చాలా వెతుకుతా, కానీ నాకు చాలా తక్కువ దొరుకుతాయి. ఇట్లా అంబ్రెల్లా డ్రెస్సెస్ కానీ మనం కుట్టుకుంటే మస్తు ఉంటుంది అనమాట. మనం ఎట్లా కుట్టుకుంటే అట్లా నిలిచిపోతాయి, ఇట్లా స్టిఫ్గా చాలా బాగుంటాయి అనమాట. లుక్ కూడా చాలా బాగా అనిపిస్తాయి. ఓకే, ఇంకా కంప్లీట్గా ఇట్లనే జాయిన్ చేసేసుకోవాలి చుట్టూ కూడా. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా మిగిలిపోయిన దాన్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా కొంచెమే మిగిలిపోయింది అంతే, కొంచెమే. మిగతాదంతా కూడా ప్లీట్స్ పెట్టకుండా అలా వదిలేసాము అంతే. చూడండి, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. కొంచెం అంటే కొంచెమే మిగిలిపోయింది. సో ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా. చాలా బాగుంటుంది. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మంచిగా. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ 4 ఫోల్డింగ్స్ చేయాలి హ్యాండ్స్ కోసం. తర్వాత పొడవు వచ్చేసి 9 ఇంచెస్, నేనైతే 9 ఇంచెస్ తీసుకుంటున్నా. క్లోజ్ ఉన్న సైడ్ మన సైడ్కి ఉండాలి, ఓపెన్ ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత సో ఇటు సైడ్ అటు సైడ్ 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి. కింద ఇంకా పట్టి కూడా యాడ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ దీని వెడల్పు వచ్చేసి 12 ఇంచెస్, 9 ఇంచెస్. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా మీకు. ఇటు సైడ్ అటు సైడ్ 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి లెంత్. ఇప్పుడు 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేయాలి. అదే స్మాల్ సైజ్ వాళ్ళైతే కనుక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి. ఇక్కడ 1.5 ఇంచ్ అంటే బాడీ పార్ట్లో ఖర్చు ఎంత తీసుకున్నాం 1.5 కదా, ఇదే 1.5 ఇలా మార్కింగ్ చేయాలి. ఆ తర్వాత ఇంకా ఇక్కడ నుండి ఆ చివరి వరకు నేను చూపిస్తున్నట్లుగా మార్కింగ్ చేయాలి. ఓకే,
ఇలా. తర్వాత 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు ప్లీట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేయడమే. ఇంకా ఇంతకు మించి క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే కూడా మీరు ఎక్కువ తీసుకోవచ్చు ప్లీట్స్. సో ఇంతే, ఇంకా లాస్ట్ వరకు ఇంతే మిగిలింది కాబట్టి సో నేను ఇంతవరకే తీసేసుకున్నా. ఇంకా ఆ పైన కట్ చేయగా మిగిలింది చూసారా చిన్న పీసు, ఇంకా దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా మిగిలిందంటే అంతే, ఇంకేం మిగలలేదు. అక్కడికక్కడికి కంప్లీట్గా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, ఈ చిన్న పీస్ ఏదైతే ఉందో ఈ చిన్న పీస్ని కింద ఇలా జాయిన్ చేసుకోవాలి పట్టీ కోసం 4 ఇంచెస్. ఇది పైన మనం కట్ చేసేటప్పుడు లేయర్స్లో మిగులుతుంది ఆ చిన్న పీసు, దాన్ని యూస్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అంత ఎక్కువ లేదు కాబట్టి కొంచెమే ఉంది కాబట్టి ప్లీట్స్ అనేవి చాలా చిన్న చిన్నగా పెట్టినట్టుగా చాలా చిన్న చిన్నగా అయితే పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా 3 ఇంచెస్ మార్కింగ్ చేసాంగా ఆ మిడిల్ పార్ట్ వరకే ప్లేట్స్ని ఈ విధంగా చిన్న చిన్నగా లైట్గా ఓకే ఈ విధంగా అయితే పెట్టేసేయాలి. ఇప్పుడు కింద సైడ్కి రివర్స్లో పెట్టాలి. కింద సైడ్కి పెట్టేటప్పుడు ఇక్కడ కూడా అంతే, చిన్న చిన్నగా చాలా చిన్న చిన్నగా. మరీ హెవీగా ప్లీట్స్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా పెట్టేసుకోవచ్చు. మరి ఓవర్గా ఉండదు, లావుగా అయితే ఉండదు, సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ మా చెల్లి కుడుతుందనమాట, నేను చెప్తా ఉంటే తను కుడుతూ ఉంది. సేమ్ ఇంకొక హ్యాండ్కి కూడా ఇదే విధంగా ప్లీట్స్ అయితే పెట్టేసేయాలి. సో 2 పీసెస్కి ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఇది 4 ఇంచెస్ విడుతూ ఉండేలా ఈ పీస్ ఒకటి మిగిలిపోతుంది. ఈ హైట్కి కనుక తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఇంతే పీస్ మిగిలిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని కింద పట్టీలాగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి ఆ తర్వాత ఇంకా మొత్తం ఇట్లనే జాయింట్ చేయాలి. క్లాత్ అనేది ఏది ఏ సైడ్ ఉన్నది అనేది మీరు మంచిగా గమనించండి. ఓకే, మెయిన్ సైడ్ ఎటువైపు ఉంది, రాంగ్ సైడ్ ఎటువైపు ఉంది అనేది. ఓకే, ఇప్పుడు మెయిన్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. ఇట్లా ఇక్కడ నేను కొంచెమే ఫోల్డ్ చేయమని చెప్తున్నా, పట్టీ విడ్త్ కొంచెం ఎక్కువ వచ్చేటట్టు.
పట్టీ అనేది పెద్దగా వస్తేనే బాగుంటుంది, లుక్ చాలా బాగుంటుంది. సో కొంచెం చిన్నగా వచ్చిన దానికంటే పెద్దగా వచ్చింది, లుక్ చాలా బాగుంటుంది. సో ఇంకా మనకి ఇంకా ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి ఇంతవరకే ఉంది కాబట్టి సో ఉన్న కాడికి అడ్జస్ట్ అవుతున్నాం అంతే. ఓకే, నీట్గా ఇదే విధంగా పెట్టేసి ఇంకా స్టిచ్ పైనుండే కింద స్టిచ్ కనపడుతుంది కదా, ఆ స్టిచ్ పైనుండే స్టిచ్ వచ్చే విధంగా కంప్లీట్గా ఇదే విధంగా కుట్టుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ని కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. 2 హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. సో కుట్టుకున్న తర్వాత ఇంకా దీనికి ఫ్రంట్ లోత్ అయితే తీసేసేయాలి. సో ఇట్లా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నాయి. 2 హ్యాండ్స్ కూడా ఒకదాని మీద నుంచి ఒకటి పెట్టాలి. మెయిన్ సైడ్ రెండు కూడా లోపలికి ఉండేటట్టు ఈ విధంగా ఒకదాని నుంచి ఒకటి పెట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కనుక దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. రెండు సమానంగా ఇలా మెయిన్ సైడ్ రెండు లోపలికి ఉండాలి. ఆ తర్వాత ఇంకొక సైడ్ ఫ్రంట్ లోతు తీయాలి. ఓకే, ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇక్కడ నుంచి ప్లీట్స్ పెట్టాం కదా, పక్క నుండి ఈ విధంగా సో కట్స్ పాయింట్ దగ్గర వరకు ఈ విధంగా లోతు తీయాలి. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు జాయిన్ చేయాలి లోతు తీసింది. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. అంటే బాడీ పార్ట్ షోల్డర్స్ జాయిన్ చేసేసి ఇంకా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. సో దీన్ని అయితే ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ చేసేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ షేప్ ఇట్లనే ఉంటుంది అనమాట, స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అంత బాగోదు. ఐరన్ చేసేసినట్లయితే చాలా నీట్గా ఉంటుంది. ఐరన్ చేయకపోతే చూసారు, ఇంతకుముందు చూసారు కదా, అట్లనే షేప్లెస్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ రెండు కూడా మెయిన్ సైడ్ రెండు లోపల సైడ్కి ఉండేలా పెట్టేసి లైనింగ్ సైడ్ రెండు కూడా పైన సైడ్కి ఉండేలా ఈ విధంగా పెట్టేసి షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. సో ఇది కూడా ఇట్లనే జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఇంకా ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను కాబట్టి నేను ఇంకా ఇప్పుడైతే చూపించట్లేదు. ఇంకా నార్మల్గా ఏ విధంగా ఫ్రంట్లో తీసింది ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా పెట్టేసి జాయిన్ చేస్తాము, సేమ్ అదే విధంగా జాయిన్ చేయాలి అంతే. సో అన్ని వీడియోస్లలో చూపిస్తూనే ఉంటాను కాబట్టి నేను ఇది చూపించట్లేదు, హ్యాండ్స్ జాయిన్ చేయడం చూపించట్లేదు, లైక్ బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్కి జాయిన్ చేయడం చూపించట్లేదు. కామన్గా ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను కాబట్టి సో ఇంకా చూపించట్లేదు. ఈ విధంగా
ఇలా ఉంటుంది కదా, ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రంట్ డీప్ తీసిన సైడ్ వచ్చే విధంగా పెట్టేసి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని ఫస్ట్ ఒక పిన్ పెట్టేసుకొని ఇంకా ఒక సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ జాయిన్ చేసేసుకోవడమే, సింపుల్ అంతే. సో ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్స్ జాయిన్ చేయడం అయితే అయిపోయింది ఇక్కడ. అంతే. ఇంక ఇప్పుడు బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ రెండింటిని కలిపి నడుము దగ్గర జాయిన్ చేయాలి. అది కూడా నేను చూపించట్లేదు, ప్రతి వీడియోలో కామన్గా అది రెగ్యులర్గా చూపించేదే కాబట్టి ఇంకా సర్లే కొంచెం వీడియోలో ఎంతన్నా తగ్గుతుంది కదా అన్నట్టుగా నేను చూపించట్లేదు. నెక్స్ట్ బాడీ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ నడుము దగ్గర కలిపి జాయిన్ చేసిన తర్వాత ఇంకా ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకోవడమే. ఇంకా మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేసుకొని అక్కడ నుంచి మనకి ఆల్రెడీ మార్కింగ్ చేసిన మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇంకా డైరెక్ట్గా దానిపై నుండి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. కానీ నడుము దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం స్టిచ్ క్రాస్ వేయాలి. అట్లా వేసినట్లయితే బాడీ షేప్ అనేది మంచిగా వస్తుంది, అంటే నడుము దగ్గర లూజ్గా రాకుండా. సో ఇక్కడ ఈ విధంగా కొంచెం క్రాస్ తీయాలి. ఓకే, నడుము దగ్గర మాత్రమే, పైకి తీయొద్దు మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఈ విధంగా క్రాస్ వేసేసినట్లయితే నడుము దగ్గర లూజ్ రాకుండా నడుము షేప్ చాలా బాగా వస్తుంది, ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది చూడడానికి. ఓకే, ఈ విధంగా నడుము దగ్గర మాత్రమే క్రాస్ తీయాలి కొంచెం స్టిచ్ని. ఆ తర్వాత కిందకి ఒక 3 to 4 ఇంచెస్ వరకు కూడా స్టిచ్ అయితే వేయాలి. ఓకే, ఇక్కడ వరకు స్టిచ్ రబ్ చేసి ఆపేసేయాలి, అక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి స్టిచ్. ఆ తర్వాత అన్ని థ్రెడ్ కట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, సో లైనింగ్ పార్ట్ని పైన దాన్ని పైన కనేసి కింద దాన్ని కింద కనేసి ఓన్లీ మెయిన్ క్లాత్ 2 పీసెస్ మాత్రమే పట్టుకొని ఇక్కడ స్టిచ్ రబ్ చేసి ఆపేసాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ పై నుండి కింద వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నుండి. మళ్ళీ ఒకసారి స్టిచ్ని గట్టిగా రబ్ చేయాలి. అస్తమానం థ్రెడ్ తెగిపోతూ ఉంది, కరెంట్ ఏమో అస్తమానం పోతూ ఉందన్నమాట, చికాకు వస్తుండే కుడుతుంటే. సో చివరి వరకు ఈ విధంగా సైడ్ జాయింట్ వేసేసేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండింటిని కలిపి సైడ్ జాయింట్ వేసేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అట్లా స్టిచ్ వేయకూడదు, షేప్ అవుట్ అయిపోతుంది. సో అది బాగోదన్నమాట. సో చివరిలో కూడా రబ్ చేసేయాలి స్టిచ్ని, తర్వాత కట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మెయిన్ క్లాత్ని లోపలికి అనేసి లైనింగ్ తీసుకొని ఓన్లీ లైనింగ్ మాత్రమే పట్టుకొని ఇంకా పైనుండి కింద వరకు స్టిచ్ వేయాలి. సో ఇక్కడ సో చూడండి, ఇట్లా మెయిన్ క్లాత్ ఇట్లా లోపలికి అనేసేయాలి. ఇప్పుడు స్టిచ్ వేసింది లోపలికి అనేసి దాని మీద స్టిచ్ పడకుండా లైనింగ్ మాత్రమే పట్టుకోవాలి. లైనింగ్ మాత్రం పట్టుకొని దాని కింద నుంచి ఇంకా
స్టిచ్‌ని రబ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కింది వరకు స్టిచ్ అయితే వేసేసేయాలి. సేమ్ ఇటు సైడ్ అయితే ఎట్లా జాయిన్ చేసామో ఇంక యువతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేయాలి. తర్వాత మనకి ఎక్స్ట్రా స్టిచెస్ ఎన్ని కావాలి అనుకుంటే అన్ని స్టిచెస్ అయితే వేసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ అయితే మనకి కంప్లీట్‌గా కింద వరకు ఓపెన్ ఉండదు. కొంచెం 2, 3 ఇంచెస్ వరకే ఓపెన్ చేశాంగా అక్కడి వరకే స్టిచ్ వేసేసుకుంటే కంప్లీట్ అయిపోతది. ఓకే. సో, ఈ విధంగా. ఆ తర్వాత ఇంకా కింద ఫోల్డ్ చేసేసి కుట్టేసుకున్నట్లయితే కంప్లీట్‌గా డ్రెస్ అయితే అయిపోతది. ఆ తర్వాత బటన్స్ పెట్టేసుకున్నట్లయితే బటన్స్ కూడా మెటీరియల్‌తో పాటే వచ్చాయి కాబట్టి ఇంకా అవే బటన్స్ పెట్టేసుకుంటే అయిపోతది. ఇంకా మిగిలిన దీంట్లో ఎక్స్ట్రా స్టిచెస్ అనేది వేసేసుకుంటే సరిపోతది. సో, ఇక్కడ కరెంట్ లేదు. తర్వాత చూపించొచ్చులే అని చెప్పేసి ఇక్కడితో అయితే ఎండ్ చేసేసాననమాట నేను. సో, ఈ విధంగా ఉంటది. ఇంకా రివర్స్‌లో డ్రెస్ తీసేసినట్లయితే అంతే. సో, బటన్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. 12 బటన్స్ వచ్చాయి మెటీరియల్‌తో పాటే. సో, ఇవి ఇంకా మిడిల్‌లో అయితే పెట్టేసిన అంతే. సో, ఒకసారి ఐరన్ చేయాలి. ఇంకా ప్లీట్స్ పైన ఐరన్ చేయాలి. ఒక సిస్టర్ అడిగింది నడుము దగ్గర ప్లీట్స్ ఆహ్, బాగా ఎత్తుగా వస్తున్నాయి. ఏం చేయాలక్క అని అడిగింది. సో, ఐరన్ చేయాలిరా. ఇట్లా ఐరన్ చేసినట్లయితే మంచిగా అనిగిపోతాయి. ఓకే. సో, ఈ విధంగా అయితే ఉంటది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.